అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ ఒక తీపి కబురు అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల కాబోతున్నాయి. అయితే రైతన్నులు ఈ డబ్బుల్ని తీసుకోవాలంటే, మూడో విడత డబ్బుల్ని తీసుకోవాలంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది, అలాగే కొత్త మార్గదర్శకాలను సూచించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ కొత్త మార్గదర్శకాలు ఏంటి, ఏ పని చేస్తే రైతులకు మూడో విడత డబ్బులు ఏ ఆటంకం లేకుండా పడిపోతాయి, ఇలాంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నులను ఆదుకునే దిశగా మన కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొని వచ్చిందండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 13,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. మొత్తం 13,500 రూపాయలు రైతులకైతే చేరేదన్నమాట. అయితే మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది, అధికారంలోకి వచ్చినట్టయితే ఈ డబ్బుని 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రకటించినట్టుగానే గత సంవత్సరం 2025లో అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు ఏటా 20,000 రూపాయల సాయం అయితే అందనుంది. దీన్ని మొత్తం 3 విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే 2 విడతలు పూర్తి చేసుకున్న అన్నదాత సుఖీభవ 3వ విడత కోసం రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి విడత వచ్చేసి ఆగస్టులో రిలీజ్ అయిందండి. 2వ విడత వచ్చేసి నవంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 3వ విడత ఫిబ్రవరిలో అయితే రిలీజ్ కాబోతోంది. అయితే ఎప్పుడు ఏ డేట్న ఈ డబ్బులు రిలీజ్ అవుతాయి అంటే, మనకు పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ అయినప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రిలీజ్ అవుతాయండి. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి 3వ వారం అయితే రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా అప్పుడే రిలీజ్ కాబోతున్నాయండి. రెండు ఒకేసారి రావడం జరుగుతుంది. పీఎం కిసాన్ వచ్చిన తర్వాత వెంటనే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇంతకుముందు 2 విడతలు తీసుకున్న రైతులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. పీఎం కిసాన్ వచ్చిన తర్వాత వెంటనే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 7,000 రూపాయలు చెల్లించడం జరిగింది రైతులకు. 7,000 రూపాయల్లో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంటే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. రెండవ విడతలో కూడా 7,000 రూపాయలు చెల్లించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000గా ఉంది. ఇక ఇప్పుడు 3వ విడత వచ్చేసి కేవలం 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. రైతులకి 14,000 ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. ఇక 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ 6,000 రూపాయలు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఇక రైతన్నలందరూ ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని సూచనలు అయితే ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ డబ్బులు పొందాలంటే మొదటగా రైతులు ఖచ్చితంగా ఈకేవైసీని అయితే చేయించుకోవాలి. పీఎం కిసాన్కి సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకి సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. పీఎం కిసాన్కి సపరేట్గా చేయించుకోవాలి. పీఎం కిసాన్కి ఎలా చేయించుకోవాలంటే, pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. అలా కాదనుకుంటే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినట్టయితే వాళ్ళు ఈకేవైసీ బయోమెట్రిక్స్ తీసుకొని ఈకేవైసీ చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకి ఈకేవైసీ ఎలా చేయించుకోవాలంటే, అన్నదాత సుఖీభవకు ఆన్లైన్లో ఈకేవైసీ ప్రక్రియ లేదండి. కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక రైతన్నులందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. ఈ లింకింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం డబ్బులైనా మీకు చేరాలంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరి. ఎప్పుడైతే మనకు ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే చేరుతాయి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రైతన్నులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. మీకు పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నా, అలాగే పంట బీమా డబ్బులు ఇవ్వాలన్నా, లేదా మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా అన్నింటికీ మీకు ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్ డేటా అనేది చాలా అవసరం. కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారండి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన చర్చ అయితే రావడం జరుగుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని భారీగా పెంచాలని చెప్పేసి రైతుల నుంచి వినతులు వెళ్తున్న సందర్భంగా ఈ పీఎం కిసాన్ డబ్బుల్ని సాయాన్ని పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు చేయడానికి
ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ఇది ఈ విడత నుంచి రాబోతుందా, నెక్స్ట్ విడత నుంచి రాబోతుందా, మనము వేచి చూడాల్సి ఉంటుందండి. అయితే డబ్బులు మాత్రం రూ. 6,000 నుంచి రూ. 10,000 పెంచాలని చెప్పేసి రైతులందరూ అభ్యర్థిస్తున్నారు మన పీఎం నరేంద్ర మోడీ గారిని. ఇక రైతన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నదాత సుఖీభావుకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్టయితే అక్కడ మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. లేదా మీరు మీ సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడైనా మీకు వాళ్ళు మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, అలాగే ఒక మొబైల్ నంబరు, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. ఇక అన్నదాత సుఖీభావుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలు లేదండి. కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభావుకు మరియు పీఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దామండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలంటే సొంత భూమి కలిగి ఉండాలండి. సొంత భూమి కలిగి ఉండాలి. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీరు సిఎస్సి సెంటర్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభావుకు కావాల్సిన అర్హతలు ఏంటంటే రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి, భూమి పత్రాలు ఉండాలి. ఇవన్నీ మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతు సహాయకులు ఉంటారు. ఆ రైతు వ్యవసాయ సహాయకుల్ని మీరు కలిసినట్టయితే మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టయితే వాళ్ళు అప్లోడ్ చేసి పై అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. అవి బ్యాంకులో వేయడం జరుగుతుందండి. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావుకు కావాల్సిన అర్హతలు. ఇక రైతన్నులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. నెక్స్ట్ టైం నుంచి డబ్బులు పడాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది ముందు విడతలోనే మనకు చెప్పడం జరిగింది, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోండి అని. ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకున్నారు. మీరు ఇంతవరకు చేయించుకున్నట్టయితే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని తప్పకుండా చేయించుకోండి. ఇది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీకు అన్నదాత సుఖీభావ పథకం రావాలన్నా, పీఎం కిసాన్ డబ్బులు రావాలన్నా, పంట నష్ట పరిహారం రావాలన్నా మీకు ఒక యూనిక్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నంబర్ ఉంటేనే మీకు ఈ పథకాలన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని తప్పకుండా చేయించుకోండి. ఇదండి మనకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.